హలో అండి, ఇవాళ మామిడికాయ పులిహోర చేస్తానండి. రండి అవన్నీ కూడా మొత్తం చూపిస్తాను. పెరుగండి, పెరుగు చట్నీ చేసుకున్నాము. పల్లీలు, తాళం దినుసులు, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలండి పెరుగు చట్నీలో కోసుకున్నాను. ఉల్లిపాయలు కాడ పెరుగు చట్నీలోకి, అల్లం ముక్కలు కాడ పులిహోరలోకి, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, మామిడికాయ అండి. ఇది తరుముకుంటాను నేను. ఈ చెక్క అయితే తీసుకోను, దాంతోపాటు తరుముకుంటాను. కరివేపాకు అండి, అన్నం అండి. ఇంతేనండి. తరుముకుంటానండి నేను. ఇది తీసుకున్నాను తరుముకుంటాకి. ఇది మామిడికాయ ఇట్లా తరుముకోవాలండి. చాలా బాగుంటుందండి ఇట్లా. బాగుంటుందండి ఇట్లా. ఇవ్వండి ఎట్లా వస్తుంది అంతాను. ఎట్లా తరుముకోవాలి మొత్తం. నేను తరుముకున్నట్టు పెట్టుకున్నానండి. ఇవ్వండి నేను తరుముకున్నట్టు పెట్టుకున్నాను. నేనైతే తొక్క తీసుకోలేదండి. నేను అట్లాగే చేసుకున్నాను, తరుముకున్నాను. ఇట్లాగే తొక్కతోనే చాలా బాగుంటుందండి తొక్కకుండా. కానీ పొయ్యి అంటించుకున్నామండి. పులిహోరకి అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు కాగిందండి. నేను నూనె వేసుకుంటున్నాను. నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది అన్నంలోకి. అన్నీ వేసుకున్నామండి. నేను ముందుగా మిరగాయలు వేసుకుంటున్నాను. అట్లా నాకు ఇష్టం అండి, మిరగాయ వేసుకుంటాం బాగుంటుంది. తాళం దినుసులండి ఎక్కువ వేసుకోండి. జీలకర్ర, నేను 4 కాజు వేసుకుంటున్నానండి. ఇగో శనక్కాయ గుళ్ళు తిప్పుకున్నామండి. ఇవి దోరగా వేగాలండి, దోరగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నామండి. అల్లం ముక్కలండి, చాలా బాగుంటుంది అల్లం ముక్కలు వేసి. ఇగండి పచ్చిమిరకాయలు, పసుపు అండి నేను స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ తిప్పుకున్నాం. వేగాలండి, దోరగా వేగాలి. వేగనిద్దాం. చిమ్ములో పెట్టుకునే వేగించుకోవాలండి, అంటే మాడిపోతాయి. చిమ్ములో పెట్టుకోవాలి. కొద్దిగా లేట్ అయినా కానీ చిమ్ములోనే పెట్టుకోవాలి. మనం ఇలాగా పెరుగు చట్నీ కలుపుకున్నామండి. నేను ఇక్కడ పెరుగు పెట్టుకున్నా. ముందుగా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలండి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇగండి కొత్తిమీర, ఇగండి కరివేపాకు, మామిడికాయ తురుము వేసుకుంటున్నానండి కొద్దిగా, బాగుంటుంది. ఇవన్నీ కలుపుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ తురుము వేసుకోండి. మనం ఎట్లాగో మామిడికాయ పులిహోర చేస్తున్నాం కాబట్టి మామిడికాయ వేసుకోవచ్చండి, బాగుంటుంది. చాలా 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 బాగుంటుందండి. ఇక ఇంతేనండి. ఇట్లాగేను పైన కొంచెం కొత్తిమీర. ఏగినియము చూసుకుందామండి. ఏగినియండి. మనము తరుముకున్నాం కదా మామిడికాయ తరుము, దీంట్లో వేసుకున్నాము. ఇదిగండి తరుము కొద్దిగా ఏగితే చాలండి దీంట్లో, అంతేను. కలుపుకున్నాము. చాలా బాగుందండి కలరు, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అట్లాగే పులిహోర కాడ అంత సూపర్గా ఉంటుందండి. ఉప్పు వేసుకున్నామండి. అన్నం వేసుకుంటాం కాబట్టి ఉప్పు వేసుకుంటున్నా. నేను అన్నంలో ఉప్పు వేసుకున్నానండి, నేను తక్కువ వేసుకుంటున్నాను. అన్నం వేసుకుని తిప్పుకున్నామండి. నేనైతే దీనిలో గిన్నెడు అన్నం తీసుకున్నానండి. తిప్పుకున్నామండి. మొత్తం కలిసేదాకా తిప్పుకోవాలండి. నాకు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. శుభ్రంగా కలిసేటట్టు పెట్టుకోవాలండి. అన్నము సూపర్గా కలిసిందండి. మనము కొత్తిమీర వేసుకున్నాము పైన. పొయ్యి బంద్ చేసినామండి. చూపిస్తాను ఇకనే. పైన కొత్తిమీర సూపర్గా ఉంటుందండి.
ఇవ్వండి పులిహార, మామిడికాయ పులిహార అండి. ఇది పెరుగు చట్నీ అండి. సూపర్గా ఉంటాయండి. అసలుకే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఒక్కసారి చేసుకుంటారు. ఇది మామిడికాయ పులిహార సూపర్గా ఉంటుందండి, చేసుకుంటారు. కానీ ఇదిగండి పెరుగు చట్నీ సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి.